ప్రియమైన వారలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున కూడి వచ్చిన మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. ప్రియమైన వారలారా, దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని దేవుడు మన జీవితంలో పొడిగించాడు. అందును బట్టి మహోన్నతుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? మరి సమయంలో ఈ ఉదయకాల సమయంలో ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను ధ్యానం చేసుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉంటే తెరిచి ఉంచండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుతాను, గమనించండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. ఆమేన్. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయంలో దేహమును గురించిన సత్యము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేశాడు. ఆదిమ సంఘములో కొన్ని విమతాలు బయలుదేరాయి. ఆ విమతాలు ఏమిటంటే, ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ శరీరము చేసే ప్రతి క్రియకు ఆత్మ కంటదు కనుక ఆత్మ వేరు అన్న వాదన మొదలైంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరము అన్నది మానవుని జీవితంలో ఒక భాగమై ఉంటున్నది. ఆత్మ, శరీరము, ప్రాణము, ఈ మూడు మిళితమే మానవ జీవితం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరంతో చేసిన ప్రతి క్రియ తీర్పులోనికి వస్తుందని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తాడు. శరీరంతో చేసిన ప్రతి క్రియ అని చెప్తాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ క్రియలైతే చేస్తామో ఆ క్రియల మూలముగా మనం తీర్పు తీర్చబడతాం. శరీర క్రియలు ఏమనగా అనే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యములను గురించి మనం చూస్తాం. కోపము, అసూయ, పగ, ద్వేషము, మత్సరము, జారత్వము, వ్యభిచారము, మతతత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు చాలా ఉన్నాయి. ఇవన్నీ శారీరక క్రియలు, శరీర కార్యములు అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. దాని వెంటనే ఆత్మఫలమేమనగా అని చూపిస్తాడు. ఆత్మఫలమేమనగా ప్రేమ, దయాళత్వం, దీర్ఘశాంతం, మంచితనం చాలా కనపడతాయి. అంటే శరీర కార్యములు వేరు, ఆత్మకార్యం వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరంతో చేసే ప్రతి కార్యం ఎటువంటిదంటే లోక సంబంధమైనది, సాతాను సంబంధమైనది. కాముకత్వం కానీ, పగ కానీ, ద్వేషము కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, మతతత్తులు కానీ చాలా ఉన్నాయి. కాముకత్వం కానీ, జారత్వం కానీ, ఇవన్నీ శరీరంతో చేసే ప్రతి క్రియ. ఆ క్రియలన్నీ ఒక దినమున తీర్పులోకి వస్తాయి. ఆ మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారైన ప్రభువు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు శరీరంతో చేసిన ప్రతి క్రియను బట్టి లెక్క చెప్పవలసి వస్తుంది. మనం న్యాయసింహాసనం మీద ఆసీనుడైన ప్రభువుకు. అందుకని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు కదా, అందుకని ఇక్కడ అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసి, మన దేహము దేవుని వలన అనుగ్రహింపబడినది. తర్వాత అంటాడు, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు దేవుని ఆలయమై ఉన్నది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని, మీ దేహము ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అంటారు. ప్రియ విశ్వాసి, మన జీవితం పరిశుద్ధంగా ఉంచుకోవాలి.
మన శరీరం పరిశుద్ధమైనదిగా ఉండాలి. క్రైస్తవ విశ్వాస శరీరము, దేహము దేవుని ఆలయమని గుర్తెరగాల. మనం విలువపెట్టి కొన్నవారమని మనము గ్రహించాల. క్షమించండి, మనం విలువపెట్టి కొన్నవారమని గ్రహించాల. మన దేహము దేవుని ఆలయమని, పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడని గుర్తెరిగితే ఎంత గొప్ప ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డ, లోకమాల్యం మంటకుండా శరీర కార్యములను క్రీస్తుతో పాటు సిలువ వేసి ఆ మహోన్నతుడైన దేవునికి సాక్షిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగా ఉందామా? మన శరీరమును, మన ఆత్మను, దేహాత్మలను మనము కాపాడుకుందాం. మనం కాపాడుకుందాం, పరిశుద్ధంగా మనం జీవిద్దాం. కనుక అట్టి కృప దేవుడు మనకి ఉదయకాల సమయమున అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడ, మహోన్నతుడమైన దేవా, మహాగణుడా, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి స్తుతి స్తోత్రము నాయన. అవును తండ్రి, మా దేహము దేవుని ఆలయమై ఉన్నదని, పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని, మేము విలువపెట్టి కొనబడిన వారమని, మాలో నివసించున్నది మీరని, అయ్యా మీరు నివసించుచున్న మా దేహము పరిశుద్ధముగా కాపాడుకోవాలని మమ్మల్ని హెచ్చరించిన తండ్రి, మీ వందనాలు చెల్లిస్తూ నీ కృపచేత దీవించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించునుగాక.